నిన్నటి నుంచి ఒక టాపిక్ అయితే మన టాలీవుడ్ లో ట్రెండ్ అవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ గారు డబ్బులు తీసుకుని లైక్ ప్రమోషన్స్ కి వస్తాను 5 days అని చెప్పి కూడా రాలేదని డైరెక్టర్ గారు ఆరోపించారు. దానికి ఆమె రిప్లై ఇస్తూ మురిగే కుక్కలు కరవు అన్నట్టు రిప్లై ఇచ్చింది. సో దీని గురించి ఏం చెప్తారు? అది ఎలాగంటేనండి, ఒక సినిమాలో యాక్ట్ చేసినప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడే కొన్ని అగ్రిమెంట్స్ లో చెప్తారండి. అది ఆ విషయం ప్రమోషన్స్ కూడా కొంచెం బాధ్యత తీసుకోవాలి. మీరు వస్తే గనక ఆ సినిమా ఇంకొంచెం ప్రమోట్ అవుతుంది, మీ అభిమానుల వల్ల కూడా నలుగురికి చేరుతుంది. ఆ విధంగా సినిమా అందరికీ చేరితే గనక నిర్మాత కొంచెం బయటపడతాడు నష్టాల నుంచి అన్న విధంగా ఏంటంటే నిర్మాతలు కొన్ని అగ్రిమెంట్ల ప్రకారం చేయించుకుంటారు. దాని తగ్గట్టుగానే ఆ నిర్మాత కూడా చెప్పిన ప్రకారం ఏంటంటే పోలీస్ కంప్లైంట్ అనే సినిమా నిర్మాత ఆయన ప్రకారం చెప్పేది ఏంటంటే, నేను ఆల్రెడీ ఎన్నోసార్లు అడిగాను, అయినా సరే ఒక్కసారి కూడా రాలేదు. ఒక్కసారి కూడా రానప్పుడు ఇటువంటి వాళ్ళని నేను యాక్టర్లుగా పెట్టుకుని నాకు ఉపయోగం ఉందో, నాకు ఎంత నష్టం, ఈ సినిమా అటువంటి వాళ్ళు ప్రమోట్ చేస్తేనే కదా నాకు ఆదరణ దొరికేది అన్న ఉద్దేశంతో ఆయన ఏదో మాట్లాడారు. దానికి తగ్గట్టుగా వరలక్ష్మి శరత్ కుమార్ గారు మురిగే కుక్కల కరవ అనేసి కౌంటర్ ఇవ్వడం అనేది అది పెద్ద కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఒక యాక్టర్ ఉండొచ్చు, కానీ ఎంతైనా సరే మీరు యాక్టర్ అయినంత మాత్రాన్ని మిమ్మల్ని నిర్మాతలు పోషిస్తేనే మీరు ఒక యాక్టర్ గా ఎదగలరు. దానికోసం ఆ సినిమాలు యాక్ట్ చేసి దానికోసం కనీసం ఒక ట్వీట్ కానీ లేదా ఒక ప్రమోషన్ లో పాల్గొనకుండా ఉండటం అనేది చాలా దారుణం అండి. ఎందుకంటే ఇది ఎలా ఉంటదంటే, శుభ్రంగా మనం భోజనం చేసేసి ఏం చదివించకుండా వచ్చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట. మన అంటే ఆ సినిమాలో యాక్ట్ చేసినందుకు కొంతైనా బాధ్యత తీసుకుంటే ఆ నిర్మాత మీ గురించి గొప్పగా చెప్తాడేమో. అంటే ఆమె జస్ట్ ఒక రోజు వస్తే మాకు ₹1 కోటి వరకు వస్తాయి కలెక్షన్స్, సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా రాలేదు ఆమె అని కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. అవునండి, ఎందుకంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు వచ్చారనుకున్న కాసేపు ఏదో ఒక ఈవెంట్ కి వచ్చిన తర్వాత ఆ నిర్మాత గురించి గొప్పగా చెప్తారు, డైరెక్టర్ గురించి గొప్పగా చెప్తారు. ఆ సినిమా గురించి గొప్పగా చెప్పినప్పుడు ఏవద్దంటే కనీసం ఒక 4 రోజుల్లో ఎక్కువ ఆడింది అనుకోండి, ఎంతో కొంత నిర్మాత నష్టాల నుంచి బయటపడతాడు. అందువల్ల ఏంటంటే అలాగే రావాలని కోరుకుంటారు. ఇప్పుడు మనకి ప్రతి సినిమా విషయంలో రామ్ చరణ్ గారు చూడండి, ప్రతి ఈవెంట్ లోనూ పాల్గొన్నారు. అది యూనిట్ మెయిన్ క్రూ అంతా కూడా, అంటే జాన్వీ కపూర్ కూడా ప్రతి ఎన్ని చోట్ల అంటే భోపాల్లో గానీ, లేకపోతే ముంబైలో గానీ, చెన్నైలో గానీ, బెంగళూరులో గానీ ఎక్కడ జరిగినా సరే ఆవిడ ప్రతి చోట ఉంది. అలాగేంటంటే అందులో పార్టిసిపేట్ చేసిన హీరోయిన్లు, హీరోలు లేకపోతే ఎవరైనా సరే కొంచెం మెయిన్ క్రూ ఉన్న వాళ్ళు కనుక యాక్టివ్ గా ప్రమోట్ చేస్తే ఆ సినిమా బతుకుద్దండి. ఆ సినిమా బతికితే ఏంటంటే తర్వాత మిమ్మల్ని పెట్టి ఇంకో పెద్ద క్యారెక్టర్ ఇస్తాడో, లేకపోతే తర్వాత సినిమాలో మిమ్మల్ని మళ్ళీ తీసుకుంటారేమో, అది వేరే విషయం. కానీ ఏంటంటే అలా ప్రమోట్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఇండైరెక్ట్ గా సినిమాని బతికించడమే కాదు, నిర్మాతను కూడా బతికించినట్టు అవుద్ది. దానివల్ల ఏంటంటే కొంచెం ఇలాంటివి జరగకుండా ఉండాలంటే డైరెక్టర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, యాక్టర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి? అది యాక్చువల్ గానండి ఒక చిన్న మాట ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు పరభాషా నటులు తీసుకున్నప్పుడే ఇది పెద్ద సమస్య వస్తుంది. ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ బదులు మనకి ఇక్కడ కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చేయించుకోవచ్చు. అది కానీ ఏంటంటే అదేదో అక్కడ తమిళంలో కూడా రిలీజ్ చేసుకోవచ్చు, ఆవిడ ఉంటే కనుక మన ప్లస్ అవుతుంది అన్న ఉద్దేశంతో వేరే భాషా నటులు తీసుకొస్తున్నారు. అదే విధంగా వాళ్ళు అంతగా మనల్ని ప్రమోట్ చేయరు, ఎంకరేజ్ చేయరు. కానీ మనం మాత్రం ఎక్కడెక్కడ ఎవరినన్నా సరే తీసుకొచ్చేసి మన సినిమాలో పెట్టేసి మన పాన్ ఇండియన్ సినిమా అని గొప్పగా డబ్బులు కొట్టుకోవడం తప్ప చివరికి ఇటువంటి నిర్మాతలు ఏమవుతున్నారంటే ఇబ్బందులు పాలవుతున్నారు. అలా కాకుండా ముందే కండిషన్ ప్రకారం మీరు ఎన్ని ప్రమోషన్లు, 5 ప్రమోషన్ల, 6 ప్రమోషన్ల, 3 ప్రమోషన్ల, ఎన్ని ప్రమోషన్లకు మీరు రావాలో వాళ్ళకి ముందే లిస్ట్ ఇచ్చి ఖచ్చితంగా దానికి వచ్చేటట్టు చేయాలి. వచ్చేటట్టు చేస్తేనే అగ్రిమెంట్ చేసుకుని ఆమె అందులో ఆ సినిమాలో తీసుకోవాలి. అలా కాకుండా లేనిపోయిన విధంగా ఏదో వచ్చేస్తాలే తర్వాత మనం చెప్తే రారేంటి అని అనుకుని చివరికి ఆవిడ రాకపోతే కనుక డిసప్పాయింట్ అయిపోయి రోడ్డు ఎక్కేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ఎంతో నమ్మక ద్రోహం చేసింది అది ఇది అనుకునే దానికంటే సినిమాకి ఇండైరెక్ట్ గా ఏదో ఇద్దామో కానీ ఆవిడ మళ్ళీ తిప్పికొట్టేటప్పటికి ఇచ్చా ఇందులో ఏమీ లేదనుకుంటారు, విషయం ఏమీ లేదనుకుంటారు. దానివల్ల ఏంటంటే కొంచెం మళ్ళీ సినిమాకి కూడా ఇబ్బందులే. అదేదో ముందే మాట్లాడుకుని మీరు ప్రతి కంపల్సరీ రావాలమ్మా, మీరు ఈవెంట్ కి ఎన్ని ఉంటే అన్నిటికి రావాలి, మీరు ప్రమోట్ చేస్తే నా సినిమా బతుకుద్ది, నెక్స్ట్ సినిమాలో కూడా మిమ్మల్ని మేము తీసుకుంటాం, దయచేసి నాకు సహకరించండి అని అంటే కనుక అది మంచి విషయం అవుతుంది.